సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నా. యాక్చువల్లీ మా మామ్ అండ్ డాడ్ మ్యారేజ్‌కి వెళ్లారు. సో, మా విజ్జు అయితే నాకు ఆర్డర్ వేసింది ఎగ్ బిర్యానీ తినాలి అనుందని. అందుకే తన కోసం ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో కర్డ్ వేసుకొని, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నా. నెక్స్ట్ 2 టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని సైడ్‌కి పెట్టుకున్నా. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఘీ వేసుకున్నా. కొంచెం ఆయిల్ వేడెక్కాక అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ రోస్ట్ అవుతున్నప్పుడే కట్ చేసుకున్న చిల్లీస్ 2-3 చిల్లీస్ మీ స్పైస్ కి తగ్గట్టు వేసుకోవాలి. దాంతో పాటు బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను వేసుకున్నాను. ఆ ఐటమ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డెఫినెట్ గా చెక్ చేయండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న కర్డ్ మిక్స్చర్‌ని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక లెమన్‌ని స్క్వీజ్ చేసుకోవాలనమాట. దాంతో పాటు కస్తూరి మెంతిని కూడా వేసుకోవాలి. అండ్ ఇది చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉందనమాట. కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకున్నా. అలాగే ఇందులో ద కింగ్ అనమాట. ఇందులో మనం చికెన్ బిర్యానీ చేస్తే చికెన్ ఎట్లా కింగో, ఇందులో ఎగ్ బిర్యానీ కాబట్టి ఎగ్ అట్లా కింగ్. సో, ఎగ్స్‌ని వేసుకోవాలి. ఎగ్స్‌ని వేసుకున్నాక 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఏస్తారు. బట్ ఒకవేళ రైస్ బాగా 1 అవర్ దాకా నానినట్టుగా అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రైస్‌ని వేసుకొని మెల్లగా ఒకసారి కలుపుకోండి. గట్టిగా కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది. ఆ తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేసి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి. అండ్ ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుంది. ఇంకేంటి టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా మీ ఇంట్లో డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అనుష ముత్యాల యూట్యూబ్ ఛానల్.